హలో గైస్, ఈ వీడియోని మాత్రం ఫుల్ బ్రైట్నెస్ పెట్టి చూడండి. అప్పుడే మీకు మొత్తం కనిపిస్తుంది ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? చూస్తున్నాయి కదా ఫ్రెండ్స్, మన చేపల వీడియో మస్తున్నాయి. చూసిన కొత్తగా చూస్తున్నాయి లైక్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. సరేనా ఫ్రెండ్స్? ఈ పడ్డ చేపలు ఏంటి, వాటి పేరు కూడా తెలుసుంటే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? ఫుల్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్ మాత్రం కొట్టే వెళ్ళండి. ఈ వీడియో మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళ పంట వెళ్ళే వాళ్ళు ఇతర ఆంధ్ర వెళ్ళకండి ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద చేప అయితే పడ్డదో. మన కట్టె మొత్తం ఆన్ చేసింది, స్టిక్ మొత్తం. సరేనా ఫ్రెండ్స్? చూడండి ఈ చేప అయితే ఎంత పెద్దగా ఉందో. ఈ చేపను మాత్రం మా సైడ్ అయితే పంది చేప అని అంటాం. ఇది పట్టండి జాగ్రత్తగా, ఎందుకంటే వీపు పైన ముళ్ళు ఉంటాయి. దీనికి ఒక ముళ్ళు దిగినా కానీ అయిపోయినట్టే పని. చేతి లేవది అంత ఘోరం ఉంటుంది. సరేనా ఫ్రెండ్స్? మీ సైడ్ ఏమంటారు దీన్ని కామెంట్స్లో చెప్పండి. నాకు వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు. అంటే నేను ఒక్కనే ఉన్నా కాబట్టి ఒక కట్టె లాగా స్టాండ్ లాగా తయారు చేసి వెనకైతే పెట్టి సెట్ చేసిన. మీకు వీడియో క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ కష్టానికి సబ్స్క్రైబ్ చేయండి. చేపలు పట్టడం అంత ఈజీ కాదు, పడేటప్పుడే షూట్ చేయబడుతుంది ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్స్ వీలైతే షేర్ చేయండి, చాలా అంటే చాలా. నాకైతే వీడియో తీయంగా ఇంకొకటి చేప పడ్డది. దీని ఏమనుకుంటుంది కామెంట్స్ చెప్పండి. సేమ్ నేను అయితే పడ్డప్పుడు పామే అనుకున్నా, అట్లానే అనిపించింది. చూడండి కొంచెం ముక్కు చేప, నారి పాము. దీన్ని ముక్కుకే పడ్డది గాలం అయితే. చూస్తున్నారా ఎంత పాములాగా కొట్టుకుంటుందో. సేమ్ ఎవరైనా చూస్తే కొత్త వాళ్ళైతే దీన్ని పామే అనుకుంటారు ఫ్రెండ్స్. బీ కేర్ఫుల్, కొన్నిసార్లు పాములు పడతాయి కాలాలకు. చూస్తున్నారా, దీనికి కూడా పెన్ను పైన సన్నగా ముళ్ళు ఉంటాయి. తోక నుంచి తల వరకు జాగ్రత్త పట్టాలి. దీనైతే చాటుకెళ్ళి చంపేస్తా. ఇదే చూసింది కదా, పాము లాగా ఉంది మొత్తం. ఫైనల్గా మీకు ఎన్ని పడ్డాయో చూపిస్తా సంచులు వేసుకున్న తర్వాత. చేపలు చూస్తున్నా బాబా, ఇది ఎంత బాగా వచ్చిందో. ఇంకా మొన్న దాకా బాగా వచ్చిండే. చూడండి ఫ్రెండ్స్, మన గాలు 2 పట్టేసినాం. రెండింటికి ఎన్ని చేపలు పడ్డాయి సంచులు కానీ చూడండి. చాలా అయితే చేపలు పడ్డాయి, కనీసం కేజీన్నర దాకా అవుతాయి అన్ని కలిపి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చేపల పేరు తెలిసినట్టయితే కామెంట్స్లో పెట్టండి ఏమంటారు. సరేనా ఫ్రెండ్స్? ఎంజాయ్ వీడియో, షేర్, ఎంజాయ్ ఫుల్ పండగ.